హాయ్ అండి. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ అయితే రివ్యూ మాట్లాడుకుంటున్నాం. రివ్యూ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది ఒకసారి మాట్లాడుకుంటే, ఒక రొటీన్ స్టోరీ అండి. మనం ముందే ట్రైలర్ చూస్తే మనం మాట్లాడుకున్నాం, ట్రైలర్ రివ్యూలోనే మాట్లాడుకున్నాం. ట్రైలర్ చూసినప్పుడు మనకు క్లారిటీ వచ్చేసింది. సేమ్ సినిమాలో మనం ఊహించినట్టే సినిమాలో కూడా సేమ్ అలానే ఉంది. పెద్దగా వేరే విషయాలు ఏం లేవు. కాకపోతే మన విజయశాంతి గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నాం కాబట్టి అదొక ఆనందం. మంచిగానే కాపుగా, ఒక సిన్సియర్ కాపుగా అయితే బాగా నటించారు అనుకోవచ్చు ఒక రకంగా. అలానే ఇంకా కళ్యాణ్ రామ్ నటన అయితే ఒక సినిమాలో బాగుంటుంది, ఒక సినిమాలో తేలిపోతుంది. రకరకాలుగా అయితే ఉంటుంది కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అయితే. సరే, ఏదేమైనప్పటికైతే బింబిసార తర్వాత వచ్చిన సినిమాలు అమిగోస్ కావచ్చు, లేకుంటే డెవిల్ నాకు నచ్చింది. డెవిల్లో కొన్ని షార్ట్లు ఉంటాయండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి సినిమా అయితే. కానీ ఎందుకో కలెక్షన్ రాలేదు. కానీ కొన్ని మంచి సీన్లు అయితే ఉన్నాయి. అలాంటి సీన్లు కూడా ఈ సినిమాలో అయితే పెద్ద కనిపించలేదు నాకు. అయినప్పటికీ సినిమా స్టోరీ వచ్చేసి సింపుల్గానే ఉంది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన విజయశాంతి గారికి కొడుకుగా అయితే కళ్యాణ్ రామ్ నటించారు. అతను అనుకోకుండా ఒక ఊరికి దేవుడిలాగా మారిపోతాడు. కానీ ఏమి దృష్టిలో ఒక హంతకుడిలాగా మారిపోతాడు. అంటే ఒక రౌడీ షీటర్ లాగా కనిపిస్తాడు. దాని కారణంగా అయితే వాళ్ళిద్దరి మధ్య అయితే వారైతే నడుస్తూ ఉంటుంది. అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. లాస్ట్గా ఫైనల్గా వీళ్ళు కలిచారా లేదా, కలిస్తే ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్ కలవాల్సి వచ్చింది ఏంటి అనేది మొత్తం ఓవరాల్ స్టోరీ ఇదే. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక తల్లి ఏమో పోలీస్ ఆఫీసరు, కొడుకేమో ఒక ఊరిని కాపాడడానికి రౌడీ షీటర్గా మారటం. ఈ ఇద్దరు కాంప్లీట్లో మరి ఫైనల్గా వీళ్ళిద్దరు ఎలా కలిశారు అనేది సినిమా స్టోరీ. దీని నుంచి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది స్టోరీ అంతా కూడా. ఓవరాల్గా అయితే సినిమా పర్లేదు అనిపించింది తప్ప నాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించలేదు. ఎప్పుడో చాలా సినిమాలు ఇలాంటివి చూసుకుంటూ వచ్చాం మనమైతే. పాత ఓల్డ్ సినిమాలు చాలా ఉన్నాయి, చూసుకుంటూ వచ్చాం. కానీ విజయశాంతి గారి అపీరెన్స్ బాగా అనిపించింది నాకైతే. కొన్ని సీన్లు బాగా నటించారేమో, చేశారు కూడా బాగానే. ఓవరాల్ చూసుకుంటే ఇంకా కొన్ని ఫైట్ సీన్స్ అయితే కొత్తగా అనిపించింది నాకైతే, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంత మించి ప్లస్లు చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే తెలిసిన స్టోరీ కాబట్టి ఇంకా ముందుకు నడుచుకుంటూ పోతూ ఉంటుంది. ఏదైతే జలాలు ఉంటారు కదా, వాళ్ళని కాపాడే ప్రయత్నం కళ్యాణ్ రామ్ చేస్తూ ఉంటాడు. మరి కొడుక్కి అడ్డుపడుతూ ఉంటుంది. ఇలా రకరకాలుగా అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది సినిమా. ఇంకా ఒక ఫ్లాట్ లైన్తో వెళ్తుంటుంది. పెద్ద ట్విస్టులు, టర్నులు పెద్ద ఈ సినిమాలు ఏం లేవు ఊహించడానికి. సరే, ఇంకా దీని గురించి మించి మాట్లాడుకుంటే మీరు సరదాగా వెళ్ళి కాసేపు సినిమా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. బోర్ అయితే కొట్టదు, కానీ మీకైతే కొంచెం అంటే అంత ఎగ్జైట్మెంట్ అనిపించదు సినిమా కూడా. మీరైతే వెళ్ళి వాచ్ చేయండి ఒకసారి అయితే. నేనైతే చూడమని చెప్తాను. మరి బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు, మరి గొప్ప సినిమా అయితే కాదు, యావరేజ్ సినిమా.